त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवेत् पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता ये देशस्वन्मुकुलितकरोत्तं समकुटाः। 13వ అధ్యాయం. ఆనంద శర్మయే వెంకయ్య అవధూత. శ్రీపాదులకు 5 సంవత్సరాలు. సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద అనుమతి తీసుకుని నేను కురువపురం వైపు ప్రయాణం సాగించాను. రాత్రి సమయంలో ఒక గ్రామంలో వీధి అరుగుపైన కూర్చున్న ఒక బ్రాహ్మణుడు నన్ను సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి, గాయత్రీమాత తన అంతర్నేత్రంలో కనిపించి ఒక దత్తభక్తుడు అటు పక్కగా వస్తాడు అని, అతనికి కడుపు నిండుగా భోజనం పెట్టమని చెప్పింది అని నాతో చెప్పారు. నేను నా గురించిన వివరాలు చెప్పి శ్రీపాద శ్రీవల్లభుల పేరుతో అవతరించిన శ్రీ దత్తప్రభువుల దర్శనం కోసం కురవపురం వెళ్తున్నాను అని చెప్పాను. ఆనందశర్మ అనే ఆ బ్రాహ్మణుడు తన అనుభవాన్ని నాతో ఇలా పంచుకున్నారు. కణ్వాశ్రమ దర్శనం. అయ్యా, నా ఉపనయన సందర్భంలో ఒక అవధూత మా ఇంటికి వచ్చారు. వారు గాయత్రీ మంత్ర అనుష్ఠాన విషయాలు చెప్పి పెంచలకోనలోని నృసింహుడి దర్శనం చేసుకోమని చెప్పారు. నృసింహ దర్శనం తరువాత మా నాన్నగారు ధ్యానంలో మునిగిపోయారు. రాత్రి పగలు ధ్యానంలోనే ఉండిపోయారు. ఎవరో ఒక ఆగంతకుడు నాకు భోజనం పెట్టి అడవిదారి వెంట కొండ గుహలోకి తీసుకుని వెళ్లి అంతర్ధానమయ్యారు. ఆ గుహలో 201 ఋషులతో సేవించబడే ఒక వృద్ధ తపస్వి తాను కణ్వ మహర్షిని అని ఎంతో మహాపుణ్యం చేసుకోవటం వల్లనే నేను అక్కడికి రాగలిగానని, ప్రస్తుతం దత్తప్రభువు శ్రీపాదులుగా పీఠికాపురంలో ఉన్నారని, వారి దర్శనం నాకు ప్రాప్తించాలని నా తలపై వారి అమృత హస్తాన్ని ఉంచి దీవించారు. మరుక్షణమే నేను మా తండ్రిగారి దగ్గర ఉన్నాను. మా నాన్నగారు ధ్యానం ముగించి కళ్ళు తెరిచాక మేము మా గ్రామానికి తిరిగి వచ్చాము. ఎదురులపల్లిలో మునికూడలి. ఒకసారి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ మా బంధువులతో పాటు మేము రాజమహేంద్రవరానికి బయలుదేరాము. 4 దిక్కులలోని కొండలపైన గుహలలోనూ తపస్సు చేసుకునే ఋషులు వారి వారి తపో ప్రదేశాల నుండి బయలుదేరి శివరాత్రి నాటికి అందరూ ఎదురులపల్లి గ్రామంలో కలుసుకుని దగ్గరలో ఉన్న మునికూడలి అనే గ్రామంలో చర్చలు చేసుకునేవారు. ఆసారి కూడా ఋషులు పండితులు మునికూడలిలో సమావేశం అయ్యారు. శ్రీపాదుల మహిమల గురించి వారందరూ చర్చలు జరిపాక ఆ పండిత బృందంతో పాటు మా నాన్నగారు నన్ను కూడా పిఠాపురం తీసుకుని వెళ్లారు. బాపనారుల ఇంట విందు భోజనం ఏర్పాటు చేశారు. శ్రీపాదులకి అప్పుడు 5 సంవత్సరాలు. నేను వారి పాదాలను తాకి నమస్కరించగా తమ అమృతహస్తాన్ని నా తలపై ఉంచి, జన్మ జన్మాంతరాలలో కూడా నా అనుగ్రహం నీపై ఉంటుంది. నీవు నీ చివరి జన్మలో వెంకయ్య అనే అవధూతగా జన్మించి అకాలం సంభవించినప్పుడు వర్షాలు కురిపించగలిగే సమర్థతతోనూ గృహస్థుల ఈతిబాధలను తీర్చగలిగే సమర్థతతోనూ వెలుగొందదుగాక అని ఆశీర్వదించారు అని చెప్పిన తరువాత ఆనందశర్మ గాయత్రీ మంత్ర సాధనా రహస్యాలను ఇలా వివరించారు. గాయత్రీ పరబ్రహ్మ మాయాతత్వాల నిరూపణ. గాయత్రీ మంత్ర సాధన వల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో అన్ని విధాలా పరిణతిని పొందవచ్చు. మన శరీరంలో వివిధ భాగాలలో 24 గ్రంథులు ఉన్నాయి. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే 24 అక్షరాలు కల మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించటం వల్ల ఒక్కొక్క గ్రంథిలోని శక్తి జాగృతం అవుతుందని, గాయత్రీ మంత్రం కల్పవృక్షం వంటిదని చెప్పి ఎటువంటి మార్పులకు లోను కాని 9 అనే సంఖ్య సుస్థిరమైన బ్రహ్మతత్వాన్ని సూచిస్తే 8 మాయాస్వరూపమైన లక్ష్మీదేవిని సూచిస్తుంది అని వివరించారు. శ్రీపాదులు నృసింహ సరస్వతిలా అవతరిస్తారు. అప్పుడు వారు శ్రీకృష్ణ సరస్వతి అనే యతిని తమ గురువులుగా స్వీకరిస్తారు అని కూడా తెలిపారు. అవతార పురుషులకు కూడా
గురువుల అవసరం ఉందా అని నేను ప్రశ్నించాను. భగవంతుడు అవతారం ధరించేదే భక్తుల కొరకు. మానవ రూపం ధరించి వచ్చినప్పుడు ఉత్కృష్ట వ్యక్తి ఎలా నడుచుకోవాలో తాను ఆచరించి మనకు దారి చూపుతారు. వారికి గురువుగా వచ్చే వ్యక్తి చాలా యోగ్యుడై ఉండాలి. శ్రీపాదులు వాజపేయ వంశంలోని మాయణాచార్యుల పుత్రుడైన మాధవాచార్యుని తమ గురువుగా ఎన్నుకున్నారు. మాధవాచార్యులు ఒక జన్మలో విద్యారణ్యస్వామిగా, తరువాతి జన్మలో కృష్ణ సరస్వతిగా అవతరించి నృసింహ సరస్వతుల గురువులుగా ఉంటారు అని వివరించారు. శ్రీవారి అవతార విశేషాలను తెలుసుకోవాలి అని నా కుతూహలాన్ని వ్యక్తం చేశాను. వారెంతో సంతోషించి ఈ క్రింది సంఘటన చెప్పారు. వెంకటశ్రేష్ఠి ప్రాణరక్షణ. పీఠికాపురంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు. ఒక వ్యక్తి ప్రాణం ఏ సమయంలో పోతుందో ఘడియలు విఘడియలతో సహా చాలా ఖచ్చితంగా చెప్పేవాడు. అతని జోస్యం పొల్లిపోయిన దాఖలాలు ఎక్కడా లేవు. అతను ఫలానా రోజున ఇన్ని ఘడియల ఇన్ని విఘడియలకు నీవు మరణిస్తావని శ్రేష్ఠితోనే చెప్పి తాను ఒక ఔషధం తాయెత్తు ఇస్తాను అని, అపవిరుచి దోషం తొలగిపోతుందని భరోసా ఇచ్చి దానికి ప్రతిఫలంగా అప్పల రాజశర్మ స్థానంలో తనని కుల పురోహితునిలా చేసుకోమని అడిగారు. శ్రేష్ఠి అంగీకరించలేదు. శ్రేష్ఠి మరణగండం రోజున రాజశర్మ, సుమతి, బాపనార్యులు, శ్రీపాదులు వారింటనే ఉన్నారు. శ్రేష్ఠికి అకస్మాత్తుగా గుండెలో బాధ కలిగి అమ్మా అంటూ మూల్గారు. వెంటనే సుమతి వారి గుండె మీద చేతితో సున్నితంగా రాయటము, శ్రీపాదులు ఫో అని అరవటము, వాళ్ళ ఇంట్లోని ఆంబోతు గిలగిలా తన్నుకొని చావటము అన్నీ ఒకేసారి జరిగాయి. దీనితో శ్రేష్ఠిగారి మృత్యుగండం తొలగిపోయింది. విషయం తెలిసిన జ్యోతిష్కుడు పరుగు పరుగున వచ్చాడు. నీవు అమోఘ జ్యోతిష్కుడివే. శ్రేష్ఠి విషయంలో నీ లెక్క కూడా అక్షరాల సరి అయినదే. కాని నేను ఉండగా శ్రేష్ఠి వద్దకు మృత్యు ఎలా వస్తుంది? నీ తండ్రి జీవించి ఉన్నప్పుడు శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకుని గాయత్రి సాక్షిగా తాను అప్పు తీర్చాను అని అబద్ధం చెప్పాడు. అందువల్ల శ్రేష్ఠి ఇంట్లో ఆంబోతులా జన్మించాడు. నేను శ్రేష్ఠి అపమృత్యు దోషాన్ని ఆంబోతుకు బదలాయించి శ్రేష్ఠిని రక్షించాను. నీవు ఆ ఆంబోతు రూపంలో ఉన్న నీ తండ్రికి దహన సంస్కారాలు చేసి అన్నదానం చేసినట్లయితే దానికి ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అని శ్రీపాదులు ఆ జ్యోతిష్కునికి చెప్పారు. అతడు ఆ విధంగానే చేశాడు. నాయనా శంకరభట్టు, శ్రీపాదులు ఇలా కర్మను బదలాయించో రాబోయే జన్మలోని ఆయుష్ని కొంత ఈ జన్మలో ఇచ్చి లేదా మృత్యువుని శాసించి రకరకాల పద్ధతుల ద్వారా భక్తుల ప్రాణాలు నిలుపుతారు. వారిది యోగ సంపూర్ణ అవతారం అని ముగించారు. నేను ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని కురువపురం వైపు బయలుదేరాను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశంకీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ